యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం సమీక్షలు జరపకపోవడం మూలంగానే అనుకున్న సమయంలో పూర్తి కాలేదని దాంతో ఆర్థిక భారం పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి, విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమమన్నారు. భూ నిర్వాసితుల గొప్ప త్యాగధనులు అని భూసేకరణ పరిహారం చెల్లించడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. గతంలో 50% విదేశీ బొగ్గు, మరో 50% స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్జీటీకి చెప్పారు. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం, పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయన్నారు. అటువంటి త్యాగదల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ గౌరవించుకోవడం మనందరి బాధ్యత కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సీఎండీ గారికి ఈ శాఖ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచి